महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 19వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మన ఈ వారం తెలుసుకుందాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి రవి ఆయన తులారాశి నీచ రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఈ వారం 17వ తారీఖు నుంచి కూడా సోమవారం నుంచి కూడా అడుగు పెడుతున్నారు. అలాగే రవి కుజుల యొక్క యుతి జరుగుతుంది మిత్రక్షేత్రంలో, కుజుడు స్వక్షేత్రంలో ఉండగా, అలాగే బుధుడు కూడా వక్ర సంచారంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. ఇక కన్య, తుల, వృశ్చికం ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలో రెట్రగ్రేషన్ వక్రస్థితిలోను, కేతు సింహరాశిలో, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్రంలో, రవి కుజులు ఇద్దరు కూడా ఇక్కడ వృశ్చిక రాశిలో, అలాగే బుధుడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని యొక్క వక్ర సంచారం. ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి అష్టమంలో బుధుడు, లాభంలో రాహు, రెండు గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ వారం మనం ముఖ్యంగా చూసినట్టయితే కనుక ఈ రాశికి ఇక్కడ ఈ యొక్క బుధుడి యొక్క సంచారం ఏదైతే రెట్రగ్రేడ్ మోషన్లో ఈయన శత్రుక్షేత్రంలో ఉన్నారు. రుణపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో ఒత్తిడికి సంబంధించి కావచ్చు, లోన్స్ తీసుకునే విషయంలో అనవసరంగా లోన్స్ తీసుకోకపోవటం అనేది మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా ఫస్ట్ మనం మోస్ట్ కేర్గా మనం చెప్పదగిందిగా కనిపిస్తూ ఉంది. అలాగే డైలీ రొటీన్ ఏదైతే ఉందో వీళ్ళకి డైలీలో వీళ్ళు చేసే పనులు ఏవైతే ఉంటాయో అంత స్మూత్గా నడిచే ఆస్కారాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి మేషరాశి వాళ్ళకి. సో అలాగే ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి ఏలినాడ్స్ నడుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మెడికల్గా కావచ్చు సమ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఆది సోమవారాల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు అనుకూలిస్తాడు, అక్కడ శుక్రుడు కూడా ఓన్ హౌస్లో ఉన్నారు కాబట్టి ఏదైనా శుక్రుడి యొక్క సంచారం సప్తమంలో అంత పెద్ద అనుకూలించేది కాదు. కానీ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం బట్ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ అండ్ అన్నిట్లో కూడా బ్యాలన్స్డ్గా సోగా న్యూట్రల్గా ఉంటుంది తప్పించి మహా అద్భుతంగా ఉంటుంది అనడానికి లేదు, జనరల్గా ఉంటుంది అనడానికి లేదు. న్యూట్రల్గా వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన విషయాల్లో అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ రాశికి మెయిన్ మనం చూస్తే వారాంతానికి చూస్తే కనుక గురు, శుక్ర, శనివారాలు వారాంతం 3 రోజులు కూడా అష్టమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం అనేది కనిపిస్తూ ఉంది. ఈ రాశికి అష్టమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం మనం ఇక్కడ చూడటం, రవి కుజుల యొక్క సంచారం కూడా అష్టమంలో జరుగుతుంది కాబట్టి కొంతవరకు ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది కొంత ఎక్కువగా కనిపించడం కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంత తగ్గుదల కానీ, అలాగే ఇన్లాస్ అత్తగారు మామగారికి సంబంధించిన విషయాల్లో ఇన్లాస్ పరంగా కొంతవరకు ఇక్కడ కొంత స్మూత్ ఎన్విరాన్మెంట్ అనేది కొంచెం మనం తక్కువగా అనిపిస్తూ ఉంది. వీటన్నిటిలో ఇక్కడ సిబ్లింగ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ, నైబర్స్తో కానీ, అలాగే ఇక్కడ ఏదైనా కోర్టు కేసెస్ మీ కాంపిటీటర్స్, అపోనెంట్స్ విషయంలో కానీ వీళ్ళకి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం మనకి డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి అక్కడ కొంతవరకు కొంత ఈ
ఆవేశపూరితమైన నిర్ణయాల విషయంలో ఎంత వీళ్ళు చాలా వరకు సంయమనాన్ని పాటిస్తూ డెసిషన్ తీసుకోవటం అనేది చాలా మంచిదిగా చెప్పబడుతుంది మేషరాశి వాళ్ళకి సంబంధించి. ఉద్యోగపరంగా వచ్చిన ఒత్తిడైనా, ఏ రకంగా వచ్చిన ఒత్తిడైనా అష్టమ స్థానంలో ఈ యొక్క యుతి జరుగుతుంది కాబట్టి ఆవేశపూరితంగా కొంచెం మనకి అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైనా కూడా కొంచెం వాటిని మనం ఒక పాజ్ బటన్ పెట్టుకుని కాసేపు కూల్ డౌన్గా ఆలోచించుకుని ఏదైనా డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది. ఇక్కడ ఈ రాశికి అష్టమ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం ఇదే మెయిన్ ఎఫెక్టివ్గా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ విషయాల్లోనూ కొన్ని విషయాల రీత్యా కొన్ని ఖర్చులు కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఫ్యామిలీ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొన్ని విషయాల రీత్యా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా కొంచెం బీపీ, అగ్రెసివ్నెస్ ఇలాంటి వాటి విషయాల్లో కొంచెం ఎక్కువ ఉద్రేకం, ఆవేశం తగ్గించుకోవడం అనేది మేషరాశి వారికి మెయిన్గా చెప్పబడుతోంది. ఈ రాశి వాళ్ళకి కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం చేయటం, కేజింపావు కందులు, అలాగే ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం చేయటం, శివాలయం ఆదివారం అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడి, జపాకుస్మ సంకాసం, అలాగే ధరణీ గర్భ సంభూతం ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం వల్ల చాలా చాలా ఇంకా మనకి ఎనీ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి కానీ తప్పకుండా చాలా పాజిటివ్ మీకు రిజల్ట్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.